ఆ తాయిత వాడితే బాత్ వాక్యం నేర్చుకుంటారు. గుర్తుమిందే తీసి చూడొద్దు, తీయకుండా కథలు. హల్లెలూయా హల్లెలూయా. కేసి వారం రోజుకి వస్తుంది, 6 రోజుకి మీకు కేసి బైబిల్ తీసి చెప్తే బాత్ ఆయవాలి. ధనవంతులు ఆగుటకు కావున ధనవంతులు అవ్వాలంటే అంటే ధనవంతులు ఆగుటకు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, గడిచిన వారము మనము మరి దేవుని వాక్యము ధనవంతుల గురించి అంటే ప్రతి విశ్వాసి వేల సేవకుడైన విశ్వాసి ధనవంతులు ఆయవాలే. బాత ధనవంతులు ఆయవాలి. మరీ దరిద్రులు మాత్రం ఇది ఇంతేరా నీ బతుకు, ఇంతేరా నీ తాగబోతు బతుకు, ఇంతేరా నీ సురుకు లేని జీవితం ఇంజో కెసోమంతుడు. హల్లెలూయా. ధనవంతులు ఆయవాళ్ళు కానీ దేవుని మాత్రం బాత దేవుని మాత్రం విడిసడదయ్యో కామ్కి ముట్ మిర్రి దేవుని మందిరితే వాటి మిర్రి దేవుని ప్రార్థనకి ముట్ ఏసయ్యా ఉడటి బైబిల్ వాక్యం కింద ఉంటారు. దొంగతనం కింద సోమాలే మనలే తెలుసా నీ డొక్క అచుట్టే నీ హిత అచుట్టేమండి మాయమ్మ. హల్లెలూయా. దేవుని మాట్లాడారా, మీరు నీతిగా కష్టపడి సంపాదించుకున్నట్టు కష్టంకి ముట్టు కామ్కి ముట్టు కష్టపడి సంపాదించుకుంటే మీ ఆస్తి మీ ధనము దేవుని ఇవ్వాల్సి దేవుని ముట్టు మీకు మీరు జాగ్రత్త ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి బతకాలి. హల్లెలూయా. కానీ దేవుని విడిచిన దయ్యో ఊడండి దేవుని పెట్టారు. నాకు ధనవంతుల అవ్వండి ఈ వాక్యం కెసో మాత్రతి ಬೇನು ಗುರುತು ಮಾತ್ರತಿ మనకు కుటుంబం ఉంది. ఆ కుటుంబమే గుర్తువా దేవుడు. హల్లెలూయా. ಬೇನು ಗುರುತು ಆತರ ಯಾಕೆ ಹೋಗ ಬೇನು ಗುರುತು ಆತ చక్కటి సాక్ష్యం సూపర్ ఊడట్టి. ಅದಕ್ಕೆ ಬೈಬಲ್ಗೆ ಹೇಳ್ತಾರೆ, ಅದಕ್ಕೆ ಬೈಬಲ್ಗೆ ಹೇಳ್ತ ಬಾಧಿಕೆ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಬಾಧಿಕೆ ಪ್ರಭಾ లాజర్ మనలోనే మింట లాజర్ పరలోకంలో మింట చక్కటి సాక్ష్యం. ఇల్లు కట్టినప్పుడు సాక్ష్యం చెప్పిండే, ఆటో కొన్నప్పుడు సాక్ష్యం చెప్పిండే. చూడండి దేవుని బిడ్డారా, దెయ్యం బేనకైనా కూడా పాడి కీటే. కానీ అందుకేనే మీకు ధనం బతికైనా ఒకవేళ నువ్వు కష్టపడితే నీకు ఆరోగ్యం ఇస్తాకే కదా అసలు కష్టపడితే, నీకు నడితే జీవ సుఖం దేవుడు ఇస్తాను కదా అసలు కష్టపడితే. కానీ తారుమారు కానీ నా బలంతో నేను సంపాదించాను, నా కండతో అది తప్పు. కానీ దేవుని బిడ్డారా, బాధ్యత నీకు నడితే జీవ సుఖం ఇస్తాకే నువ్వు దేవుడు ನಿಮ್ಮ లోన్తో హత్తిను డబ్బు సంపాదిస్తే లోన్తో హత్తిను నువ్వు లోన్తో వాడత్తిను అన్ని ప్రతి విశ్వాసికి వెరణకయ్యో దేవుని బిడ్డ వెరణకాయ నీకైనా నాకైనా బాధ్యత దేవుని బిడ్డారా. మనం ఒకవేళ ధనవంతులు ఆయవా ఆస్తి బతికైనా నీకు డబ్బు బతికైనా ధనం బతికైనా అన్ని బతికైనా దేవుని మాత్రం విడిసిన దయ్యం. అల్ప విశ్వాసం జీవితం బాధ్యత అన్ని వత్తస్కి అన్ని ఫస్ట్ నెలకేతారు. మనం దేవుని అర్థానికి నెలకేతారు. పేరుకి బాధ్యత సైతం పేరుకి లాగతస్కే లోపలొట్టారం బయట బండారం. దీనికే అల్ప విశ్వాసం మిత్రులు దేవుని బిడ్డ. బైబిల్తో మింతిరి ఇక చాలా మంది మింతిరు ఎవరికైనా ప్రభా విశ్వాసం ప్రార్థనలే కానీ ప్రార్థనలే బాధ్యత కొద్ది ప్రార్థన నన్నే నిజమైన భక్తుని దానికి ప్రార్థనకి. హల్లెలూయా. కానీ అందుకేనే అది బాధ్యత అవన్నీ నీకు ధనం బతికైనా భక్తితో నీతిగా విశ్వాసంతో ఆ ఓర్పుతో నువ్వు బతకవలేందో ఆ రోజు మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. ఈ రోజు కూడా చక్కటి మాట. ఈ లోకమంతా బేలెమింతే లోక మనుషులు బేలెమింతులు ఉడక. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవటి.
రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. దేవుడు సంకటకెత్తమంటారు. ఒక మానవుడి గురించి, ఒక మానవుడు బేసు, ఒక మనుషులు బేసుతురు ఓడి గురించి దేవుడికి ఎత్తమంటారు. హల్లెలూయా. దొరికిందా మన కొత్త నిబంధన? నేను చదువుతాను. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడు వారు, అలంకారుడు, ఉడటి దేవుని బిడ్డారా, దూషకులు, తల్లిదండ్రులకు విధేయులు, అవివిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ఫస్ట్ నమ్మతకి చక్కగా అంత సాక్ష్యం. నేను దేవుని కోసం, దేవుడు నాకని నేను కూడా చెప్తున్నా. నువ్వు సాక్ష్యం కెత్తవాల, సాక్ష్యం ప్రకారం బతకవా, దేవుడికి ఎత్తము. హల్లెలూయా. సాక్ష్యం కెత్తవాలి, ఆ సాక్ష్యాన్ని కాపాడవాలి, దాని ప్రకారం నువ్వు బతకవాలి. నువ్వు సాక్ష్యం కెచ్చి దేవుని కోసం ఫస్ట్ నమ్మతకి దేవుని కోసం మనం అందరం ప్రతి సంఘంలో కూడా ఇలాంటి విశ్వాసులు ఉంటాయి. అంటే అందరు నమ్మకమైన వారు మనులు విశ్వాసులు, అందరూ నమ్మకమైన విశ్వాసులు. అయ్యో మనం ఇంతమందిలో దీంట్లో కొంతమంది అల్ప విశ్వాసులు వింటే, దీంట్లో నమ్మకమైన వారు వింటే, కానీ అది దేవునికి ఎరక. హల్లెలూయా. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత. మనుషులు అంట స్వార్థ ప్రియుడు. స్వార్థ ప్రియుడికి అర్థం బాత మనకోయ బాస్తే. అందుకనే ధనాపేక్షులు. అందుకనే బింకంలాడు వారు. బింకంలాడు ఇతర అర్థం బాత దేవుని మన కోయ భాష ఇవికి అర్థం తెలియదు, కానీ తెలుగుతో చక్కగా అర్థం వింటే. మన కోయ భాష కూడా మింతే, కానీ దాని కెత్తనం కష్టంగా మింతే. కూడా దేవుడు స్వార్థ ప్రియుడి తరగతి దాని అర్థం బాధ కేసి దానికి ఏంటంటే, నిన్న కాకుండా ఒక దేవుడు నమ్మి వారం రోజులు వస్తారనుకో, వారం రోజులు మనం దేవుడు నమ్మి 10 సంవత్సరాలు వస్తాం, లేకపోతే 5 సంవత్సరాలు వస్తాం. దేవుడు నమ్మి ఒక కొత్త కుటుంబం దేవుడు నమ్మి వారం రోజులు వస్తారనుకో, వాడు బాతికేంటి తెలుసా? దేవుని నుండి భయభక్తి కలిగి మింతే, దేవుని నుండి భయభక్తి కలిగి ప్రార్థన ఇచ్చి మానుకుంటా, ప్రార్థనకు కంటిన్యూ దాయితూ, ప్రార్థనకి పాట పారవుతూ దేవునికి మహిమపరచముతూ మన బాధ్యతలు తెలుసా? నా లాంటో లేకపోతే అశోక్ లాంటో బాధ్యతలు అయితే అరే వేరు నమ్మి ఆటమండి అత్రత్పని పాట ప్రార్థనకి అంటే ఇక వాక్యానికి ఎత్తం ఉంటాయి. నా లాంటో అశోక్ లాంటో లేకపోతే జోగాన లాంటో అరే వేరు నమ్మి ఆటమండి అత్రత్పని ప్రార్థనకి ఇతరత్వ పాట అది ನಿಮ್ಮ ಇಲ್ಲ ಕೇಳ್ಬಿನ್ ಡೈರೆಕ್ಟ್ ಕೇಳ್ಬಿನ್ ಬೆಲೆ ಕೇಳ್ಬಿನ್ ಇಲ್ಲ ನಿಮ್ಮ ಕೇಳ ನಿಮ್ಮ ಆರಿಸ್ತೀನಿ ಎಡಕಿಕ್ಕಿದ್ದೀನಿ ಬೇಗ ಆರಿಸ್ತೀನಿ లోప వీడి సంగ చూస్తానులే బత వీడి సంగ నన్న సంఘ పెద్దగారు మింతను నాకే ఇలా నన్ను ఇల్లారు కదా వేరు నాకంత జీవితారే. నన్ను 5 సంవత్సరాలు నమ్ముతారు, నన్ను 10 సంవత్సరాలు దేవుడు నమ్మి నన్ను ఇలా వేరు నాకు జీడి అయ్యగారు అబ్బా దేవుని మంచిగా సురుకుగా ఉన్నాడు, ఇలాంటి దేవుడు కావాలి అని అయ్యగారికి ఎత్తకి ఇంకా బాధ. కొంతమంది కోపం బాధ దెయ్యం పుట్టిస్తా, కోపం అల్ప విశ్వాసం దెయ్యం పుట్టిస్తా. హల్లెలూయా. బాధకైతే అరే అయ్యగారు వేరుకే మెచ్చుకోవడం ఉంటారు, వారం రోజులు అత్తరంకే అయ్యగారు వేరుకు మెచ్చుకోవడం ఉంటారు. అరే అయ్యగారు వేరుకు మంచి వారిందోకి ఎత్తమంటారు. నన్ను 10 సంవత్సరాలకి అత్త నాకు అయ్యగారు మంచి వారిందో దినకెళ్ళ బాడ మీదకి వెళ్ళారు. అయ్యగారు అర్థమైతే మీకు అర్థంకి ఇవ్వడు. బాడ మీదకి వెళ్ళారు. నువ్వు ఫస్ట్ నుంచి దేవుడి కోసం నమ్మకం అతడి దేవుడు మొదటిగా దేవుడు నీకు మెచ్చుకుంటారు, రెండోది అయ్యగారు కూడా మెచ్చుకుంటారు. బాడ మీద దేవుడి మాట కేంద్రవాలి, ప్రార్థనకి ఇతరితే సురుకుగా మందవాలి. దేవుడికి అర్థమవుతుంది. దేవుని బిడ్డ సురుకుగా ఉన్నవారంతా బాధ్యత తెలుసా? సురుకుగా ఉన్నవారంట అనేక ఇలా దీవించబడతారని దేవుని వాక్యం కెత్తము. సోమరికంట బెది దొరకో, మనం సోమరితనంగా బంతాం. దేవుని ప్రార్థన అంటే ఇష్టమైనవారు
ಮೀಟಿಂಗ್ ಅಂತ ಇಷ್ಟ ಮೇಲವರು ವಾಕ್ಯಂ ಅಂತ ಇಷ್ಟ ಮೇಲವರು ಆಟ వాడితే డోడితే బిర్రుగా తెంచిపెట్టే నిద్రపోయేటోడు. ఆసంతుడు పాస్టర్ గారు మెచ్చుకుంటారా? దేవుడు మెచ్చుకుంటారా? ఏ నామారు మంచిగా ఆయుత వాటి కూడా చక్కగా 2 ముక్కలు తిని చక్కగా గూడిస్తారు. వేరే నెలతో దేవుడు కేస్తారా? కెలరు దేవుని బిడ్డారా. కానీ దేవుని బిడ్డ బాతికి వెళితే నువ్వు పేరుకి నమ్ముతారా ముని నమ్ముతారు బాతికి వెళితే దేవుని సన్నిధానము సురుకుగా మందవాలి, విశ్వాసం మందవాలి, ప్రార్థనతో మందవాలి, భయభక్తి కలిగి మందవాలి. అయ్యగారికి అయితే ఒకవేళ శుక్రవారం ప్రార్థన అయ్యగారు ఒకవేళ ఈ మీటింగ్కు ప్రార్థన దాతగా మరిగి మంతారు బాయ్ నేను సుఖవాడు కదా ప్రార్థన మీరు తీసు అయ్యగారు పోలికి లెక్క మందవాలి. అయ్యగారి లేకపోతే అయ్యగారి కంచు లోనని చూతాను కేసు కొడతాను. అయ్యగారు నేను ప్రార్థన మింతి కదా కెత లెక్క మందవాలి దేవుని అసకే దేవుడు బాధ్యత సభ నువ్వు మంచివాడు. ఇలా మందవాళ్ళు దేవుని కోసం, ఇలా మందవాళ్ళు దేవుని కోసం, ఇలా బ్రతికే వాళ్ళు దేవుని కోసం, ఇలా నిలబడితే వాళ్ళు నీతి నిజాయితీగా ఇలా నిత్యవాళ్ళు యథార్థంగా ఇదో దేవుడు మెచ్చుకుంటాడు. రెండోది పాస్టర్ గారు కూడా మెచ్చుకుంటాడు, పాస్టర్ గారు కూడా ప్రేమించుతాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందరు నా కయ్యలే అయ్యగారు చూసుకుని నేను చెప్పేసి మనం తిండి అట్టి తిని పడతలే మాత్రం అల్ప విశ్వాసం మనం దేవుని బిడ్డ సున్నిత మీద దేవుని బిడ్డారా ఊడని దేవుని బిడ్డారా దేవుడు బాధ్యత ముందు సురుకుగా మందవారు. ఆదివారం కూడా కొంతమంది బిర్రు తిని పండుకునేట్లు ఉన్నారు తెలుసా? మన సంఘంలోనే దేవుని బిడ్డ ఇది ఆశీర్వాదం అయ్యో మనకి మంచి పేరు తవ్వో. ఇది సోమరి దాని తర్వాత నిద్రపోతా, సోమరిపోతా, తిండిపోతా, మన అన్నిటినీ మనం ఆకే దాటాలి. కానీ దేవుని పనికి మాత్రం సురుకుగా మనం. హల్లెలూయా. దేవుని బిడ్డ నరికి బాధ్యత ముందు నిన్న కాకుండా దేవుని మీరు 2 రోజులు వస్తారు వారు బాధ్యత తీర్మానం చెప్తారు. బాధ్యత తీర్మానం యేసయ్యా నన్ను నీ కోసం బ్రతుకుతాను, నా ముంతే పిల్లంతా నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం జీవించుతాను, నీ కోసం నిలబడతాను ప్రభువా. నన్ను వాడుకో ప్రభువా. పాటల పాటలు నేర్పించే ప్రభువా, వాక్యం చదువులు నేర్పించే ప్రభువా, నీ సువార్త కథలు కూడా నేర్పించే ప్రభువా, నాకు బలపరిచే యేసయ్యా. ఇంకో ప్రార్థనకి और बात और విశ్వాసీ బేనో విశ్వాసీ. కానీ ఒక పాస్టర్ గారు ప్రార్థనకి ప్రభువా నన్ను వాడుకో, యేసయ్యా నన్ను వాడుకో, నా జ్ఞానం ఏమి యేసయ్యా, సువార్త కథలు నాకు సహాయంకి ప్రభు అని ప్రార్థనకి దేవుడు ప్రతి విశ్వాసి కూడా ఈలే మందు వలించో దేవుని వాక్యం చెప్తామంట. హల్లెలూయా. ఈ కూడా బాధ్యత ఉంది. స్వార్థప్రియుడు మనలో బాధమింతే స్వార్థమిత్తే ఇది మీకు చెప్తాను కదా. వేరు నన్ను దేవుని నమ్మి 10 సంవత్సరాలు కడతాను, వేరు నిన్న దేవుని నమ్మి 2 రోజు కత్త వేరు ఇప్పని ప్రార్థనకి ఒక తీర్మానం, ఒక కమిట్మెంట్, ఒక అగ్రిమెంట్ దేవుని నీకు తీసుకుంటావు దేవుని బిడ్డ. ఈ రోజు కూడా దేవుడు బాధ్యత ప్రతి బిడ్డ కూడా స్వార్థంతే మన మొదటి మాట బత స్వార్థ ప్రియులుగా మందొద్దు, ధనాపేక్షలుగా మందొద్దు, ఆదివారం కూడా పని చేయొద్దు. ధనాపేక్ష బాధ్యత ఆదివారం కూడా కామ్కినోడే ధనాపేక్షుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ దేవుడు బాధ్యత ముందు నాకు ఇవ్వాల్సిన సమయం నాకు ఇవ్వాలి. దేవుని బిడ్డ మీకు ఎత్తమంటున్నాడు మనం కూడా అట్టి శుక్రవారం ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఒక్కరు కూడా కంప్లైంట్ అసలు సంత గుర్తువాత కానీ దినాలు గుర్తు బాబు అన్నిటికైతే వాళ్ళు తాగబోతారు. దేవుని బిడ్డ హల్లెలూయా. కనీసం కొట్టిన దాని జ్వరమే కానీ వస్తేగా 4, 3, 5 మించి కానీ ఒక్కరైనా ఇద్దరైనా రావాలిగా దేవుని బిడ్డ. హల్లెలూయా. కానీ దేవుడు బాధ్యత ముందు మనలో బాధ్యత ధనాపేక్ష మింతే. అది ధనాపేక్ష సంపేయాలి, ధనాపేక్షని సంపేయాలి. అది దాన్ని సంపేయాలి, బాధ్యత ఇవ్వాలి. దాని ధనాపేక్షని అవకవలితే బాధ్యత ఇవ్వాలి. బెదిరి పొరుగు కూడా మనసు వాటొద్దు. సాధారణంగా నార్మల్గా మందవాళ్ళు మన మనసు. హల్లెలూయా. దేవుని బిడ్డ అందుకనే స్వార్థప్రియుడు దానికి దాయేవారు, చర్చిన దానం దాయేవారు, వేరు బాబోరు. ఒక పాట
ఒక పాట ఒక భక్తుడు రాశారు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఆదివారం గుడికి రావు, ఆదివారము పనికి పోవు, ఇంట్లో ఉండి చర్చికి రావు. కూడా దేవుడు ఆదివారం వెళ్ళి నువ్వు కామినాని విను, లోన్ మర్తి చర్చితావా? దేవుని బిడ్డ హల్లెలూయా. దేవుడు ఈ రోజు క్రితం ఇది వేరే బాధ మీద ప్రతి విశ్వాసి నాకు కూడా మనకందరికి దేవుడు బాధ్యత. స్వార్థ ప్రియుడా, ధనాపేక్షులారా, దేవుని బిడ్డ ఆ ధనాపేక్ష మనకి మింతే మనకి ఖచ్చితంగా మింతే. దేవుని బిడ్డ బాడి తృప్తి ధనాపేక్ష మన తొలగిదాయవలి తృప్తి బాధ్యత తృప్తి దేవుని ప్రేమించవు. ఆస్తి కంటే ధనం అంటే ప్రాణం ముఖ్యమా, ఆస్తి ధనం ముఖ్యం? కెలాంటి ప్రాణం ముఖ్యం. నువ్వు ఆస్తి పోయినా సంపాదించగలుగుతావు. యోబు గారు తన ముఖ్య పిల్ల అంతా నష్టం అత్త, తనకు కోట్ల ఆస్తి యోబు గారి నష్టం అత్త, కానీ ఓబు గారి వెర్రనే నెక్కుతారు. రోగంతోనే మీ తెరవాలి. కానీ తర్వాత దేవుడు బాగత్వం ఆయనకి మళ్ళీ దేవుడు రెండవ పెళ్లి చేసినాక కోట్లంతా దానికి రెట్టిపోయి ఏగష్ట ఆస్తి దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవరా ఈతో దేవుడు గడ్డిని మొలిపించారు, పూల మొక్కలు మొలిపించారు, అన్ని ప్రకృతిని దేవుడు మొలిపిస్తాడు. దేవుని బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాధ్యతమంతో తిరిగితే మీరు స్వార్థ ప్రియులుగా మందు స్వార్థ ప్రియులు తిరిగితే ఓయ్ తీర్పు రోయితుడు ఎత్తన ధైర్యం బిరుకు. నువ్వు ఒక తీర్మానం కలిగి నీ ముద్ద నీ ముజాలు నిమ్మ నీ పిల్ల ఒక తీర్మానం కలిగి నేను శుక్రవారం ప్రార్థన దాయవా, నేను ఆయనతో కూడా ప్రార్థన దాయవా. దేవుడిని వాళ్ళు దేవుని ప్రేమిస్తుంటే దేవుడు మనకు సహాయంకి హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యతమంటే ధనాపేక్ష తెలుసా? ఆదివారం తిని బిర్రుగు పండుకునేటోడు, ఆదివారం సంతకు పోయేటోడు, గొడికిన దాని విడిచట్టు, గొడికిన దాని బాధ్యతలు నరకమే వాసు ప్రార్థన కీసు గొడికిన దాయం దేవుని కాపుదల కావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డారా బాధ్యతరితే దేవుని బాధ్యతరితికి బాధ్యతరితే మనము ధనాపేక్షులుగా మందు. ఆదివారం ధనాపేక్షుడు తెలుసా? ప్రార్థనకి లెక్కకి వాడు ధనాపేక్షుడు. శుక్రవారం ఆదివారం లేకపోతే మిగతా రోజు ఒకవేళ కుటుంబ ప్రార్థన మధ్యనా లేకపోతే మీటింగ్ మధ్యనా ఒకవేళ అయ్యగారికి ఎత్తారు ఫలానా చోట మీటింగ్ ఎత్తాసి ఆ రోజు వారితో స్వార్థము ధనాపేక్ష అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ అర్థమైందా? దేవుని బిడ్డ అందుకే ఈ బాధ్యత ముద్ర బింకములాడువారు. మూడో మాట బింకములాడువారు, బింకములాడువారు, బింకములాడువారు. బింకములాడువారు అంటే బాధ్యతరితే బింకములాడువారితే బాధ్యత కెత్తుతారు కానీ మాట పొర్రో నిన్ను. దేవుని బిడ్డారా కెత్తుతారు. ఈల మంద వాళ్ళు ఆలే మందలు ఆగి ఈల తిరిగాలి. అదే దేవుని బిడ్డ బైబుల్ కెత్తమంత నేను స్థిరంగా నిలబడతాను. నా కోసం నిత్తవలేదు అగ్గూడికి ఓడు కూడా బైబుల్ తగ్గ నేర్చుకుంటాడా బైబుల్ తగ్గ దేవుని బిడ్డ. హల్లెలూయా. బైబిల్తో నేర్చుకుని ఇంకో దేవుడు ఇలా కెత్తలు మనం ఇలా నిత్తవాలి, ఇలా దేవుడి కోసం బతకవాలి, ఇలా బతకవాలి, ఇలా నడదవాలి, ఇలా తాకవాలి. దేవుడు కెత్తముతో దేవుడు బిడ్డ. హల్లెలూయా. వాళ్ళ లిత్రితి దేవుడు నీకు వేలే మార్చవాలే మార్చుతాడు. దేవుడు కపటం హృదయం మందుద్దు. కపటం ఎత్తితే మనం డొకతిగా అంత ఇలో మాట మన డొకతే వాటదు. సాపుగా మందవ చూడండి. కరపోయితే డోర్ తిత్తాలి కదా, కరపోయితే డోర్ తిత్తాలి. వెండి కరపోయితే డోర్ తిత్తవచ్చు, వెండి కరపోయితే కదా కరపోయితే వెండి కరపోయితే మన బతుకు డోర్ తిత్తనే పొట్ట నిండుతా కొద్దిగా నీకు మంచి బలం శక్తి వాత దేవుని. అలాగే బతికి వెళితే డోడ మనం బేల తినమంతే అలాగే మనం కూడా మన బాధ్యత ఒకే ఆలోచన మందవా. నిమ్మ ఈదోడు సమస్య అదోడు సమస్య ఇదోడు బాధ తసి ఈ బాధ మనం డొక్తే తసు వాడతాం అనుకో. బాధ అంటే తెలుసా? మనిషికి నిద్ర వావు
उसका बाबो डोकते को माइंड ते स्वार्थ थे उसका बात आस्ते उसका बाबो దేవుని బిడ్డ హల్లెలూయా కానీ బాతి తర్తి బింకంలాడువారు కానీ బాతి తర్తి మనము కెత్తతల కానీ మాట మీద నిలబడదామా దేవుని మాట మీద నిలబడదామా మనం కెత్త సాక్ష్యం మీద నిలబడదామా దేవుని వాక్య ప్రకారం నడదామా దేవుని బిడ్డ హల్లెలూయా దేవుని బిడ్డ నిలబడతరితి దేవుడు నీకేలా మేలే ఆశీర్వదించవాలా ఆశీర్వదించు హల్లెలూయా ಅಲಂಕಾರುಳು ತರ್ತೆ ಬಾತಿ ತರ್ತೆ ಅಲಂಕಾರುಳು ತರ್ತೆ ಓಡಾಟ ಬಾತಿ ಓಡಾಟಿ ಬೇನೋರಿ ಎದುಗಮಂತ ತರ್ತೆ ಇಲ್ಲ ಓಡುತ್ತೋ ಗೆರೆ ಹಂಗೆ ಎದುಗಮಂತ ಬಾತ ನಿನ್ನೆ ಬಾತಿ ತರ್ತೆ ನನ್ನ ವಾಸು ಸಂಸಾರ ಮತ್ತೆ ನಿಮ್ಮ ವಾಸು 3-4 ಡೇಸ್ ಕತ್ತ ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಸಾವುಕಡ ఆయన ನೈ అప్పన ఊడతాను బాత ఊడతాను అంటే ఎవరికెళ్ళరు ఈ బాత ఇలా గెర్ర ఊడుతారు నిజంగా అంటే ఊడి బాత ఆలుస్తారో బెగ ఆలుస్తారో తన హృదయంతో ఆలుస్తారు దేవుడు కానీ అలంకారుడు అంటే దేవుని బిడ్డ ఈ సుత్తురు కూడా ఈ సుత్తి కూడా మనకు మందన దయ్యింది కథం హల్లెలూయా దూసికలు తిరితే నువ్వు బెదిరితే లేనిపోని మాట కెత్తింది దూసికలు ఓతుని పుర్రో కెత్తొద్దు దేవుని బిడ్డ హల్లెలూయా దేవుని బిడ్డారా ఈలే మందరి వ్యక్తులే భయము భక్తి మనో బాత భయము భక్తి అసలే మనో దేవుని బిడ్డ అందుకనే భయం లేని కోడి బజార్లో గుడ్లు పెడితే ఆ కోడికి కూడా ఆవో ఆ కోడి పిల్లలు కూడా చేయదు ఎవరో తీసుకుపోయి ఆమ్లెట్ చేసితే అంటారు ఈ తర్వాత వచ్చి ఎత్తుకుతుంది నా గుడ్డు వేగన కానీ ఇక బాధ్యత భయం లేని వ్యక్తి ఈలేమంతరించు దేవుడికి ఎత్తమంత దేవుడి మీద భయం లేను విశ్వాసం లేను నమ్మకం లేను ప్రార్థన లేరు ఈలేమంటారు మందన దయ్యిందో యేసు ప్రభు మనకందరికీ కథమంటారు హల్లెలూయా తల్లిదండ్రులు విధేయత లేనుడు తల్లిదండ్రులకి లోబడవరు తల్లిదండ్రులు అంటే అవిధేయులు తల్లిదండ్రులకి విధేయులు ఒక చుడ్డోరు బిడియరు లేకపోతే మన యాయబాబుకి ఖచ్చితంగా మాట కేంద్రం హల్లెలూయా కేంద్రం అచుటే నీకు మర్యాద వస్తుంది అచుటే నీకు రెస్పెక్ట్ వస్తుంది అచుటే నీకు బాధ్యత నీవు మంచి వారిని కేంద్రం దేవుని హల్లెలూయా అందుకే నీకు బాధ్యత అవిధేయులు కృతజ్ఞత లేనివారు నీకోయితోరు మంచి మాట కెత్తరైతే నీకోయితోరు మేలు కెత్తేసుకోమని కృతజ్ఞత కెత్తాం అబ్బా మంచివారు నేను చూడండి బాధ తరితే ఒకవేళ నేను చెప్పాను అనుకో బాధ కెత్తరైతే లేకపోతే ಬೇರೆ మన చేతితో అయినా పలుతుంటేనా రోటీనిಗೂ వాళ్ళు నూక వాడుతున్నాను బస్తావు తసి అన్ని ಕೆತ್ತಸ್ಕೆ ಬಾತ್ ಕೆತ್ತರೋರು ಕೆತ್ತ ಮಾಡ್ತೀವಿ ಕೆಜಿ ಬಾತ್ ಕೇವಲ ತಸಿ ತತ್ಸಕ್ಕೆ ನಾನು ಒಂದು ಬಾತ್ ಕೆತ್ತవాలి థ్యాంక్స్ లేకపోతే వందన అన్న మంచిదన్న ధన్యవాదాలు ఇది తెలప ఆలే మనం వాళ్ళ థ్యాంక్స్ కెత్త బాధ్యత దానికి కృతజ్ఞతలు వందనాలు కానీ అది ఒక విధేయత అనమాట హల్లెలూయా విధేయత కలిగి మందనది అనమాట ಬೇರೆ అంటే నిమ్మన నన్ను ఇతరులకి మనకు రెస్పెక్ట్ చేయవు ధన్యవాదాలు కెత్తవ హల్లెలూయా అదే ರೀತಿ ಬಾತ್ ಕೆತ್ತ ಮುಂದೆ కృతజ్ఞత ఇదే కృతజ్ఞత ఇతరితే నువ్వు ఒకవేళ బాత్ ఇతరితే దేవునికి కూడా ధన్యవాదాలు దేవునికి కూడా వందనాలు కెత్త అదే రీతిగా మనుషులు కూడా వందనాలు కెత్తాను దేవుని బిడ్డ హల్లెలూయా మన బాధ్యతలకి వందనాలు ఇంద్రానికి ఒక మన దేవుని బిడ్డలు ఎత్తితే బాధ్యత వందనాలు కెత్తవా ఒకవేళ ఆయన ఎత్తితే థ్యాంక్ యూ రా నమస్తే ఇది కెత్తవా హల్లెలూయా దేవుని అది విధేయత లోబడతలకి అర్థం లోబర్చమెంటినిందే అర్థం దేవుని బిడ్డ హల్లెలూయా అందుకే నీకు బాధ్యత మొత్తం అపవిత్రులు ఇంజీల మిత్రుడు ఈ మాట నేర్చుకుంటారు ఈయన మందునారాలే అపవిత్రుడు
దేవుడి మాటని కూడా కేంద్రోరు, దేవుని వాక్యాన్ని కూడా కేంద్రోరు, దేవుని వాక్యం కేంద్రి నడవరోరు బాతరలే అపవిత్రుడు ఇస్తే సైతాని సంబంధి. హల్లెలూయా. ಬೇರೆ ಸಂಬಂಧಿ ಸೈತನ ಸಂಬಂಧಿ దేవుని బిడ్డ. ఇలా మాత్రమే నీకు అసలుగే బాధ్యత నీకు మంచి జీవితను దొరక, మంచి పేరు కూడా వావు, నీకు మంచి వారింజో కెల్లరు దేవుని బిడ్డ, మంచి వారింజో కూడా కెల్లరు దేవుని బిడ్డ. బాధ్యత ఒక మనం దేవుని బిడ్డలం కాబట్టి బాధ్యత ఆ మొదటిగా దేవుని భయభక్తి కలిగి మందవా. రెండోది దైవ సేవకుడికి మనం లోబడి మందవా. దేవునికి భయభక్తి కలిగి దేవుని లోబడి. రెండోది సేవకుడిని మనం లోబడి మందవా, సేవకుడికి ఎత్త మాట కేంద్రవా. ఆ మూడోది మనకు కూడా ఈ లోకంతో మన ప్రతి ఒక్కరు కూడా నువ్వు దేవుని బిడ్డలైనా అన్యులైనా నువ్వు బాధ్యత నమ్మకస్తుడిగా నిమ్మకాయ పడదు. నీకు పక్కలొత్తరు కూడా పర్వాలేదు, దేవుని నమ్మి మంచి మిత్రలేదనే మందవ దేవుని బిడ్డ. హల్లెలూయా, దాని స్తోత్రం. అందుకనే దేవుడు బాధ్యత ముత్తరితే దేవుని బిడ్డారా, ఇది మనకు నష్టం కలుగుతుందట. బాత ఈ విధానం మాత్రం బాత స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షలుగా, బించులాలుగా, అలంకారులుగా, దూసుకులుగా, తల్లిదండ్రులు అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారిగా మాత్రం మనకు మంచి పేరు వావు, మంచి వారిగా పేరు కెలరు దేవుని బిడ్డ. కానీ దేవునికి లోబడి మాత్రమే మనం అసకే దేవునికి లోబడి దేవుని మాటకే దాని ప్రకారం జీవిస్తుంటే దేవుడు బాధ్యత మనల్ని నూరంతులుగా దీవించుతాడు దేవుని బిడ్డ. హల్లెలూయా, స్తోత్రం. ఈ ఊడికలు ఒకసారి ఇక బాధ్యత 5వ వచనం చూడండి, చదువు మగ 5వ వచనం. భక్తి గల వారి వల్లే దాని శక్తిని ఆశ్రయించు వారి యుండును, ప్రతి వారికి విముఖుడై యుండును. హల్లెలూయా. దేవుని బిడ్డ ఆసూత్రాలు వేలమంతా తెలుసా, పైన భక్తిగా మంత, లోపల మాత్రం మొత్తం చెడ్డ ఆలోచనమంత దేవుని బిడ్డ. పై రూపం భక్తిగా మంత, లేప మంచి తెల్ల గుడ్డలు వేసుకున్నవా, తెల్ల బట్టలు వేసుకుని వాతు, ఏ బట్టలు వేసుకున్నా నువ్వు యథార్థంగా నీ భక్తి మందవు, లేదా యథార్థంగా నీ ప్రార్థన మందవు, యథార్థంగా నీవు జీవించవా దేవుని దేవుని. అందుకే నీ పైకి భక్తిగా వారు వల్లే యుండును, దాని శక్తిని ఆచరించి వారునై యుందురు, ఇట్టి వారికి విముక్తుడు నై ఉండుము దేవుని బిడ్డ. కానీ దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా మందవలించే దేవుడు కెత్తమంటారు. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు బాధ్యతమంతో ఇతరితే మీరు భక్తిగా ఉండు, మీరు విశ్వాసంతో ఉండు, మీరు నీతిగా యథార్థంగా మనుంటుందో యేసు ప్రభు వారి కెత్తమంతో దేవుని బిడ్డ. అలా మాత్రతి దేవుడు బాధ్యత మనకు దీర్ఘాయుసువంతుడుగా మనల్ని మార్చుతాడు దేవుని బిడ్డ. అందుకే నీకు బాధ్యత ముందు తెలుసా. అందుకని మనము బాధ్యత ముందు ఒక్క మాట ఉడకాలి. ఒకసారి అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. మనం ఒక భక్తిగా మందవాలి తెలితే బేలేకియావు, భక్తిగా విశ్వాసంతో ప్రార్థనతో మందవాలి తెలితే మనం బేలేకియావు. ఒకసారి చదువు. కాబట్టి సహోదరుల ద్వారా ఆత్మతోను జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకును. నేను వారిని మీ పనికి నియమించును. అయితే నేను ప్రార్థనయందును వాక్య పరిచయమును ఎడతెగక ఉండునని చెప్తున్నాను. హల్లెలూయా, దేవుని బిడ్డారా. ఇక దేవుడు బాధ్యత ముందు తెలుసా, ఒక మీకు చక్కటి మాట ఏదైతే బట్టి దేవుడు బాధ్యత ముందు తిరిగితే దేవుడు బాధ్యత ముందు తిరిగితే అపొస్తలుల కార్యము
అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనం తెగు చక్కటి మాట కెత్తమంటారు దేవుడు బాధ్యత ఆಗ 7వ వచనం బాధ్యత 7వ వచనము బాధ్యత దేవుని వాక్యము దేవుని వాక్యం 5వ వచనం ఉంచాలి. ఆ మాట సమాజం అంతటి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండిన వారై స్టెఫెను వల్లే పిలుపు పకోరును మికనూరు తిమోను వారనర్చు యూదులు అంత పవిష్ఠుడును అంత యొక్క వాడును అడుగు. నేను పైకి చదువుకుంటూ చెప్తాను, కింద చదువుకుంటూ ఇక్కడ వాక్యం అనే వచనం ఉంటుంది అమ్మా దేవుని కింద ఏది చదువు సార్. దేవుని వాక్యము ప్రవణై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరి యాజకులుగా అనేకులు విశ్వాసముకు లోబడేది. ఇక బాధ్యత మంత్రి దేవుని వాక్యము బలమైన శిష్యులు సంఖ్య యెరూషలేము అనేకులు విశ్వాసమునకు లోబడిరి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక దేవుడి బాధ్యత మంత్రి మనకు అసలు ఇక్కడ ప్రాముఖ్య మాట బాధ్యత వాక్యం, బలమైన వాక్యం కాబట్టి శిష్యుల సంఖ్య యెరూషలేము బహు విస్తరించెను మరియు యాజకుల్లో అనేకులు విశ్వాసానికి లోబడిరి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు ప్రతి విశ్వాసైన యాజకులైన సేవకులైన బాధ్యత దేవుని వాక్యము కేంచి మనము ఏంటంటే విశ్వాసంతో లోబడుతుంది. దేవుడు మనకు సహాయం కీతాడు. విశ్వాసంతో మనము జీవిస్తుంది. దేవుడు సహాయం కీతాడు. దేవుని బిడ్డారు, అందుకనే దేవుడు బాధ్యత ఒక మాట మనం ఇంకొక మాట ఒకసారి ఊడకాలి. అది బాధ్యత అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము ఇంకొక మాట ఊడటి 42వ వచనం ఒకసారి చదవండి. 42వ వచనం బాధ్యత అపొస్తలులలో బోధయందును సాహసం మందును రొట్టె విరుచుట మందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇక దేవుడు మనం బాధ్యత మొదటి మాట బాధ్యత మనము ఏంటి స్వార్థ ప్రియులుగా ధనాపేక్షలుగా మనం లేకపోతే ఇవి ఇష్టం మొత్తం మనం జీవించుకుంటా బాధ్యత మన బాధ్యత దేవుని వాక్యం లోబడదావా. దేవుని వాక్యం లోబడి బోధయందు ఇక బాధ్యత 2వ మాట బాధ్యత దేవుని వాక్యము మనం దేవుని వాక్యము కేజీ తనకు లోబడదావా. దేవుని వాక్యం లోబడి ఇక 3వది బాధ్యత అపొస్తలుల బోధయందుయు సహవాసం మందును రొట్టె విరుచుట మందుయు ప్రార్థన చేయటం ఎందును మేము ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఈ మాట మీద కెత్తరితే ఆది సంఘం బాధ్యత మేము అపొస్తలుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగగా ఉంటామని దేవుని బిడ్డారా కెత్తుడు అనమాట. ఈరోజు దేవుడు కూడా మన బాధ్యత ఎడతెగగా మనవా స్వార్థ ప్రియులుగా ధనాపేక్షలుగా లేకపోతే అలా అసూయులుగా మనం మందొద్దు. ఇలాంటి అలాంటి మందొద్దు. మన బాధ్యత యథార్థంగా మందవా, విశ్వాసం మందవ. నువ్వు దేవుని బిడ్డ, దేవుని వాక్యం కేంచి దేవునికి లోబడతావు. విశ్వాసంతో లోబడి
దేవుడు వాక్య ప్రకారం నువ్వు జీవిస్తుంటే దేవుడు సహాయం కీతాడు. నువ్వు ఒకవేళ మంచి విశ్వాసపూర్వుడుగా, ఒక మంచి ప్రార్థన పూర్వుడుగా, మంచి వాక్యము సురుకుగా మందవలెత్తి దేవుళ్ళు నువ్వు సురుకుగా ఆసక్తిగా మందవలెత్తి బాతుకు వెళ్తా. నువ్వు ఈ దేవుని బోధ కేంద్రవా, ఆ ప్రార్థన సావాసం గాయవాల్, దేవుని వాక్యము కేంద్రవాల్, ఆ దేవుని ఆ ప్రార్థన కూడికే గాయవాల్, ఎడ తెగగా దేవునితో మందవలించు. దేవుడికి అతను తల చుట్టూ నువ్వు మంచివాడిగా తయారాతిని దేవుని బిడ్డ. హల్లెలూయా. ప్రార్థన అనుకుంటే నేను మంచివాడిని నువ్వు కెత్తగలుగుతారా? నువ్వు కెత్తగలిగితే కానీ నీకు నీతి నిజాయితీ నీ దగ్గర తోందో తెలుసా? యేసు ప్రభు వాక్యం తెలుసా? మనుషుల దయందును మొదటి దేవుని దయందును, రెండోది మనుషుల దయందు ఓర్దిల్లేనంట. ఈరోజు దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. నువ్వు దేవుని దగ్గర నువ్వు మంచివాడుగా దేవుడు నీకు తయారు కీతాడు. నువ్వు దేవుని మందితో వాసు, దేవుని వాక్యం కేదుకుంటా, ప్రార్థనలు ఈ సావాసాలు నువ్వు వావుకుంటా, ప్రార్థనలు వావుకుంటా నువ్వు మంత్రితే నువ్వు మంచివారుగా తయారయ్యి దేవుని బిడ్డారు. ఒక పరిస్థితులుగా నువ్వు తయారయ్యి, నీతి మంత్రులుగా నువ్వు తయారయ్యి దేవుని బిడ్డ. దేవుని అంటే ఈ సావాస మిత్తి బాధ్యతే ఈ సమాజం, క్రైస్తవ సమాజం మింతిగా మన కోయబాస్తే బాధ్యతుడు బాబా అది వచ్చి కాదు. విశ్వాసులు దేవుని బిడ్డలు అందరూ ఉన్న చోట గూడుతున్నది మన కోయ భాష. గూడి మిత్రగా ప్రార్థన వాట మిత్ర గూడుతురు. ఆ మందతే నువ్వు దాయవాలి, పరిశుద్ధమైన మందతకి దాయవాలి. నువ్వు తాగుబోతున్న మందతగా తిరిగితే వేలాతిను తాగుబోతుగా తేలాతే, ఒక ప్రార్థన మందతగా తిరిగితే, ప్రార్థన సావసమ తిరిగితే నువ్వు పరిశుద్ధుడిగా, పవిత్రుడుగా, నీతిమంతుడుగా దేవుడు నీకు తీర్చిదిద్దుతారు. హల్లెలూయా. అందుకేనే అపొస్తలుల బోధ ఎందును, సావాసం ఎందును, రోట విరుస ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక నువ్వు మందవల దేవుని బిడ్డ. ఆ చుట్టే నువ్వు మంచివాడుగా తయారాలి. ఈరోజు చాలా మంది ఎప్పుడో ఒకసారి చర్చికి వెళ్తారు. మేము కూడా చర్చికి వెళ్తున్నాం దేవుని బిడ్డ. ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన బీపీఎల్ డ్యూటీకి వెళ్తాడు. మన దగ్గర వచ్చి బాగా డ్రింకింగ్ వేస్తాడు. ఆయన తెలుసు, 5 సంవత్సరాల నుండి తెలుసు. ఆయన నాకు తెలిసిన పాస్టర్ గారి విశ్వాసాన్ని. ఆయన ఇలాంటి తాగుడికి బానిసయ్యి భార్య ఏం చేసింది తెలుసా? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది దేవుని బిడ్డ. నేను చెప్పాను ఆయన అప్పుడు ఫస్ట్లో ఈ మన చర్చి మీరు వినాలి, ఈ మన చర్చి పొరకగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వచ్చిండు. అప్పుడు నా భార్య బాగా టార్చర్. నువ్వు తాగి వస్తే నీ భార్య టార్చర్ పెట్టదా? నీ ముజలు బిర్రు గుంజు నీకు వాసు నీకు వతరితే నీకు సంతోషం అంత లోన్ వతరితే నీ ముందే గొడవ గీతగా ఈలే అలాగే జరగముంత కానీ వేరు మారే రక్క వీళ్ళేరు నొక్కేసి తన ముత్తి బాకెక్తా 2 పిల్లలు అంట. పిల్లల్ని పట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది దేవుని బిడ్డ. హల్లెలూయా. పుట్టింటికి వెళ్ళిపోయింది. అదే నువ్వు ఆ సారా విడిసి నువ్వు దేవుని మందితో కఠినంగా తిరిగితే నీ బతుకు బాగుపడేది. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇలాంటి కుటుంబాలు నేను ఇన్ని చూస్తున్నా దేవుడు. అందుకనే చెప్తున్నా, మీ భర్తల్ని తీసుకురండి, మీ భార్యని తీసుకురండి. నీ ముజానికి వెళ్ళా, మీ కోతోనికి వెళ్ళా, నీ ముద్దానికి వెళ్ళా. నువ్వు మంచిగా బతకవాలి తిరిగితే మంచిగా బతుకు. దేవుని దగ్గర వత్తిరితేగా నువ్వు మంచి బతకగలుగుతాం. కానీ నీకు నచ్చినట్టు నువ్వు బతకవాలి, నీకు మంచి పెద్దరు బాబో, నువ్వు మంచివాడు అయ్యి, నువ్వు పవిత్రుడుగా మనవి, అపవిత్రుడుగా మంతి దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డ నాకు ఎట్లా తెలిసిందంటే మొన్న చెప్పిండు, నాకు అర్థమైంది. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే నీకు ఇదే నీ తాగుబోతు జీవితానికే నీ భార్య విడిచిపెట్టి. నువ్వు మంచిగా సిగరెట్ డ్యూటీ చేస్తున్నావు, నెలకి 20-30 వేలు వస్తున్నాయి, నీ తాగుడికే సరిపోతుంది దేవుడి బిడ్డ. ఈరోజు నీకు వ్యవసాయం నింతే, నీ కమాయి నింతే, మాల్మాత నింతే, గొడ్డు గోదలు నింతే, కానీ నీ ప్రాణం కంటే, నీ సుఖానికంటే ఆస్తి ముఖ్యమైన దేవుని బిడ్డ. దేవుని దగ్గర వస్తే నీకు సుఖశాంతమైన జీవితాన్ని ఇస్తారు, నీ బాధని తొలగించుతారు, నీ దుఃఖాన్ని తొలగిస్తారు, నీ కష్టాన్ని తొలగించుతారు. దేవుని కోసం నమ్మకంగా బ్రతకని మేము నేర్చుకోండి, దేవుని కోసం నిలబడతానని నేర్చుకోండి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు చాలా మంది జీవితాలు
బట్టలు చిరిగినట్టు ఎందుకు చిరిగిపోయినాయి? ఇదే విచ్చివిడిగా మన జీవితం. నువ్వు దేవుడిని నమ్మితే దేవుడిని నమ్మితే మంచి బ్రతకనే నేర్చుకున్నావా? నువ్వు మంచిగా నీతిగా ₹1 సంపాదించి నీ భార్య పిల్లల్ని పోడపొలని మూడవా? ఎవరు చెప్పిన మాటలు విని ఇటు వెళ్ళి అటు వెళ్ళి. ఈ సంవత్సరం ఏం జరుగుతుంది తెలుసా? ఈ సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాల నుండి మంచిగా జరిగింది. కానీ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది తెలుసా? మన భారతదేశపులు కోవిడ్ దేశంలో వెళ్ళి అక్కడ బుక్ అయిపోయారు. కోవిడ్ దేశం జీతం పని కోసం వెళ్ళి కొంతమంది ప్రాణాపాయంతో మన గవర్నమెంట్ ప్రభుత్వం మళ్ళీ రప్పిస్తుంది. దేవుని బిడ్డ, మన తెలంగాణలో కాదు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళారు దేవుడు. నువ్వు ఇక్కడ చేయడం చేతగా అక్కడ పోయి అయ్యా చనిపోయేటట్టు నన్ను కాపాడండి అని చెప్తే ఆంధ్ర ముఖ్యమంత్రి కొంతమందిని తీసుకొచ్చి కొంతమంది ఆడోళ్ళు ఇగో ఇలా చేస్తున్నారు. ఆడోళ్ళు కూడా వెళ్ళే పనికి వెళ్ళటానికి ₹1,00,000 టికెట్. దేవుని బిడ్డ, కోవిడ్ దేశం వెళ్ళటానికి ₹1,00,000 టికెట్, విమానం టికెట్. దేవుని బిడ్డ, ఏజెంట్ వాళ్ళు ఉంటారు, ఏజెంట్ ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టేసి అక్కడ నరకం చూపిస్తాను. దేవుని బిడ్డ, హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ పని నువ్వు చేయి, నమ్మకం చేస్తే దేవుడు దానికి అభివృద్ధి పరుస్తాడు. నువ్వు దేశం పోయాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డ, దేవుడు సహాయం కీతారు. నమ్మకం మందవాలి, విశ్వాసం మందవాలి, ప్రార్థన మందవాలి. అందుకే నీతిమంతుడు ఒక రొట్టె ముక్క వల్ల కూడా జీవించగలుగుతాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈ 3 విషయాలు మీరు జ్ఞాపకం చేయండి. 3 విషయాలు. మొదటిగా బాధితుడితే మనం విచ్చివిడిగా మందుదు, స్వార్థపీడుగా, ధనాపేక్షులుగా, బింకమాలేవారుగా, అలంకారుడుగా మందొద్దు. దేవుని బిడ్డారా, మనం దేవుని వాక్యం కేంద్రి దేవునికి వాక్యానికి లోబడి ప్రార్థన ఎందు ఏంటి మన బాధ్యత, బోధ ఎందు, సావాసం ఎందు, రొట్టె విరుసత ఎందు, ప్రార్థన ఎందు మనం ఎడతెగగా దేవుని కోసం అంటే మన భార్య పిల్లకి, మన ముత్తే పిల్లకి దేవుడు కాసి కాపాడుతాడు, భద్రపరచుతాడు. దేవుని బిడ్డ, భద్రపరచుతాడు. ఖచ్చితంగా మీది నమ్మితే నీ జీవితాల దేవుడు కార్యం జరిగిస్తాడు. నమ్మకపోతే ఒక్క కార్యం కూడా జరగవు. దేవుని బిడ్డ, ఒక కార్యం కూడా జరగదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ మాటల దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం. దేవుడు చక్కటి ఈరోజు నీతో నాతో మాట్లాడే దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్యా, నేను స్వార్థ ప్రియుడుగా, నేను లేకపోతే ముండలు జగడం కినరు, మన కోయబాస్తే ముండలు జగడం కినరు, ఓతిని పొరో దుష్మన్ కినరు, ఓతిని పొరో చెడ్డ మాట కెత్తన్నారు, ఓతిని పొరో లేనిపోని కెత్తన్నారు. మరి దేవుని వాక్యం ఇదే కెచ్చోమెంతి. దేవుని బిడ్డారా, మనం ఆలయం అందుకుంటాం, పాపం విడిచి పరిశుద్ధంగా ధనాపేక్షలుగా మనకుంటాం, పరిశుద్ధులుగా, నీతిగా, నిజాయితీగా జీవించడానికి దేవుడు సహాయం చేయవలెను. మనం ప్రార్థన చేసుకుందాం.